శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగశాల సన్నిధానం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. సుదర్శన చక్రం భక్తులు ఎక్కువ మంది ఇది మాకు కావాలని చెప్పేసని అందరూ ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సుదర్శన చక్రం సంపూర్ణంగా మీరు పరిశీలన చేసినట్లయితే స్వామివారు దశ దిశలా మనల్ని రక్షించడానికి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. అనేక విశేషమైనటువంటి ఒక మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి ఇది ఎవరైతే ధరిస్తారో వారికి సకల విధములైనటువంటి ఒక భోగభాగ్యములు లభిస్తూ ఎటువంటి చెడు ప్రయోగాలు నరఘోష అన్నిటికంటే ముఖ్యంగా నవగ్రహ దోషాలు, వాస్తు దోషాలు, అట్లనే కాలసర్ప దోషాలు, పితృదోషాలు, ఎలాంటి దోషాలు రాకుండా ఈ యొక్క సుదర్శన చక్రం మనల్ని సర్వత్రా రక్షించి కాపాడుతూ ఉంటుంది నిరంతరం. ఈ సుదర్శన చక్రం మన మెడలో ధరించటం వల్ల స్వామివారు ఎప్పుడు మన వెంటే ఉంటారు. మనకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క సుదర్శన చక్రం ఈ 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహించేటువంటి ఒక బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారి యొక్క యాగంలో మూలమంత్ర అనుష్ఠాన హవనాలకు సంబంధించిన శక్తిని ఇందులో నిక్షిప్తం చేసి భక్తులకు అందించినటువంటి వారికి అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా కావాలని అడుగుతూ ఉన్నారు. నేను ఈ యంత్రం గురించి సుదర్శన యంత్రము, సుదర్శన చక్రం ఏమిటి దీని యొక్క విశేషం అంటే, దేవతలకు కష్టం కలిగినప్పుడు, దేవతలకు రాక్షసుల నుండి మరణ భయం కలిగినప్పుడు, దేవతలకు ఆపదలు కలిగినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరదేవత దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ శక్తులన్నీ కలగలిపి సుదర్శన చక్రంగా ఆవిర్భవించి అమృత తత్వముగా ఈ స్వరూపంతో స్వామివారు దర్శనమిచ్చారు. ఈ చుట్టూ ఉండబడేటువంటి ఒక ఈ చక్రం చుట్టూ ఉండబడేటువంటి ఒక దేవతలు, యంత్రము లోపల స్వామివారు, ఇటువైపున ఉన్నటువంటి నరసింహస్వామివారు, అద్భుతమైనటువంటి ఒక ఈ చక్రము ధరించటం అనేటువంటిది ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. ఎటువంటి భూత ప్రేత పిశాచ శాకిని డాకిని హాకిని ఇత్యాది సమస్త విధములైనటువంటి ఒక గాలి ధూళి ఇట్లా దుష్ట చేష్టలు, ఆరోగ్యం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆరోగ్యంలో మందులు వేసుకుంటూనే ఉన్నాం, కానీ శరీరం సహకరించట్లేదు. అప్పుడు ఇది పనిచేస్తుంది. చిన్నపిల్లలకి మాటలు రావాలని ప్రయత్నం చేస్తూ కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, వాగ్దేవి యొక్క అనుగ్రహం కావాలి స్వామి అని. అప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి, ఇంకా ఏ సందర్భంలోనైనా సరే ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరిగితే ఆ సంబంధమైనటువంటి ఒక ఆ దేవతలకు సంబంధించినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక అమృతతుల్యమైనటువంటి ఒక దేవతా ప్రసాదాలను అందించి భక్తులకు ఉన్నటువంటి ఒక సమస్యలు పరిష్కారం కావడానికి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం స్వర్ణాలయం మహానిర్మాణ సంకల్పం మనం అందరం చేసాం. అమ్మవారిని తెచ్చి ఇక్కడ రోజు యాగాలు నిర్వహిస్తూ ఉన్నాం. మీరు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సుదర్శన చక్రం కావాలి అనుకున్నటువంటి వారు నిత్యగోత్రనామార్చన చేసి ప్రసాదములతో పాటుగా దీన్ని అందించటానికి 108 రోజుల పాటు పూజ చేసి దీన్ని మీకు అందించటం జరుగుతుంది. ఇక్కడ యంత్రములు కానివ్వండి, డాలర్స్ కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ నుండి మీకు రావాలి అని ఇక్కడ రాసి పెట్టి ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనము ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగలుగుతారు, మీకు అందుబాటులోకి వస్తాయి. చాలామంది గురువుగారు మాకు సమయం ఇవ్వడం లేదు, ఇది మాకు అందుబాటులోకి రావడం లేదు ఈ యంత్రములు అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం లభించాలనుకునే ఆసక్తి మీకు ఉన్నప్పుడు ఇతర దేశాల్లో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది పంపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. పొరపాటున ఇక్కడ ఉండే కార్యక్రమాలలో నాకు ఎటువంటి దీనికి సంబంధించిన దాంట్లో కార్యక్రమాలలో ఇది ఆర్డర్ పెట్టగానే వెంటనే రెడీ చేసేసి
పసుపు కుంకుమ దీని మీద ప్యాక్ చేసేసి నీట్గా నేను మీకు పంపించవచ్చు. దానివల్ల ప్రయోజనం లేదు. మీ శ్రేయస్సు కోరి నేను పంపించే ప్రతి యంత్రము కూడా శక్తివంతమైనది. అది మీ దగ్గరికి రావడం లేదు అంటే కారణాలు ఏవైనప్పటికీ కూడా పంపించడంలో పోస్టల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏదైతే కొరియర్ సర్వీసులు ఉన్నాయో వీటన్నిటి నుండి మీ దగ్గరికి చేరుకోవడానికి నేను యాగంలో ఉంటాను. వాళ్ళ గోత్రనామార్చనకు సంబంధించినటువంటి ఒక పూజ విధానము ప్రతి ఒక్కళ్ళ పేరుతో స్పష్టంగా ఇక్కడ అర్చన యాగం జరుగుతుంది. వారందరికీ ఇది చేరిన తర్వాత మీరు అద్భుతాలు చూసి మీరు ఇంకొక 10 మందికి తెలియచేసి తద్వారా ఈ వ్యవస్థలో ఎంతమందికి సక్సెస్ అయితే వాళ్ళ స్వర్ణాలయం దాకా రాగలిగాను నేను. కాబట్టి ఓపికగా ఇది మనం ఖర్చు పెట్టేటువంటిది రోజుకు 100 రూపాయలు పూజా ద్రవ్యాలకు అయ్యే ఖర్చు. 41 రోజులకి 4100 రూపాయలు. డాలర్ ఒక 1000 రూపాయలు సుమారుగా అవుతుంది. మొత్తం 5000 రూపాయల్లో పూజా ద్రవ్యాలతో సహితంగా ప్రాణప్రతిష్ఠ చేసి ఇది మీకు అందించడం. ఇది పూజ ప్రారంభం చేసిన దగ్గర నుండి దీని ప్రభావం మీకు కనపడుతూనే ఉంటుంది. కొంతమందికి అనుష్ఠానం తొందరగా పూర్తయి ఇక్కడ ఉండబడేటువంటి ఒక సమయ భావ పరిస్థితుల దృష్ట్యా వారికి ఉండబడే సమస్యలు తీవ్రంగా ఉంటే కూడా వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంది, ఇది మాకు చాలా త్వరగా కావాలి స్వామి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఇక తీవ్రంగా తట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమర్జెన్సీగా ఉండబడేటువంటి వాళ్ళు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు. హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లా ట్రీట్మెంట్ జరిగేటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం కొంత సమయం వాళ్ళకి తొందరగా ఇవ్వడం కోసం వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. వ్యాపారము ఇత్యాది వాటి కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ యోగ్యత, ఇది స్వామివారు మీరు నేను అనుకుంటే కాదు, ఇది మన శరీరంలో ఉండాలి అని ఆయన మన దగ్గరికి రావాలి అని ఆయన అనుగ్రహం మనకి లభిస్తేనే ఈ సుదర్శన చక్రము, మరి దేవతలు అందరూ కలిసి ఎంతో ప్రార్థన చేస్తే కానీ ఈ రూపంలో స్వామివారు కనపడ్డా. అలాంటిది మనం యాగంలో ఇంత దర్దాపుగా 11 లక్షల పసుపు కొమ్ములతో యాగం నిర్వహిస్తున్నాం. చతుర్భుజాం తృణయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ కదాం జిహ్వాంచ బిప్రతీం బింభోష్టింబు కంబు కంఠంచ సామపీన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్ర దేవతాం. అస్త్ర శస్త్ర విద్యలన్నిటినీ కూడా ఇందులో నిక్షిప్తం చేసి దీన్ని ధరించటం వల్ల మీ జీవితాల్లో ఈ సుదర్శన చక్రం ఎంత చక్కగా ఉపయోగపడుతుందనేటువంటిది మాటల్లో వర్ణించడానికి వీల్లేదు. ఆసక్తి కలిగినటువంటి వారు, ఇది మాకు అవసరం ఉంది అనుకున్నటువంటి వాళ్ళు స్వామివారి యొక్క సుదర్శన చక్రం తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు సంప్రదించండి. ఇది గతంలో ఒక ఎపిసోడ్ చేశాను, సుస్పష్టంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి యొక్క విషయాలని, ఇంకా సుదర్శన చక్రము దశ దిశల తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేక దశ దిశల నుండి ఈ చక్రం ఎప్పుడూ కూడా మనల్ని సర్వత్రా కాపాడుతూ ఉంటుంది. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర, జయ కామాక్షి.